అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం. ఈవేళ నేను దత్త చాలీసా శ్రీ దత్త చాలీసా చదువుతున్నానండి. ఓకేనండి, అందరూ చక్కగా వినండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్తోత్రమాలిక నాకు ఇంకా 2 ఛానల్స్ కూడా ఉన్నాయండి. ఒకటి పార్వతీస్ కిచెన్, అది తెలుగులో ఉంటుందండి. పార్వతీస్ రసోయి అని ఒకటి పెట్టానండి, అందులో హిందీ ఛానల్ అండి. దాంట్లో హిందీ ఫ్రెండ్స్, మా పిల్లల ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, హిందీ వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకని వాళ్ళ కోసమని ఆ ఛానల్ ఓపెన్ చేశానండి. దాంట్లో హిందీలో మాట్లాడి నేను వీడియోలు పెడతానండి. నా ఛానల్లో అండి సైడ్ సీన్స్ ఉంటాయి. అప్పుడు నేను మా పిల్లల దగ్గరికి యూఎస్ వెళ్తూ ఉంటానండి, చికాగో. అక్కడ ఉన్నప్పుడు అక్కడ వీడియోలు, గార్డెన్ను, ఆపిల్ చెట్లు, పియర్స్ చెట్లు అవన్నీ పెడతానండి. మళ్ళీ సైడ్ సీన్స్ కూడా పెడతాను. దుబాయ్లో ఉంటానండి, మళ్ళీ పిల్లలు వేరే పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దుబాయ్లో వీడియోలు పెట్టుకుంటాను. దుబాయ్లో ఉన్న పార్కులు, షార్జాలో ఉన్న పార్కులు, మరి నేను చేసే వంటలు అన్నీ పెట్టుకుంటానండి. చక్కగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమేమి వీడియోలు ఉన్నాయో, హెయిర్ ఆయిల్ వీడియోలు ఉన్నాయి, మెహందీ పెట్టుకోవటం, హెన్నా ఎలా కలుపుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అన్నీ ఉన్నాయండి. ఓకేనండి, నన్ను చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడానండి చదువుకోగలిగితే అన్నీ రోజు కొంచెం ఏదో చదువుకోండి. ఆ చదువుకోవడం కుదరని వాళ్ళు నేను పాడే వీడియోలు, ఇంకా వేరే వాళ్ళు పాడే వీడియోలు పొద్దున్నే కాసేపు ఆన్ చేసుకోండి. అరగంట సేపు వినండి, మళ్ళీ సాయంత్రం లైట్ లేకుండా ఒక అరగంట వినండి. అప్పుడు మనకి దేవుడి నామాలు చదువుకోలేనప్పుడు విన్నా చాలా ఫలితమేనండి. ఓకేనండి, అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ దత్త చాలీసా శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్. వల్లభాపురవాస దత్త ప్రభు, భక్తుల కాచే భగవంత, జగద్గురుడవు నీవయ్యా, ఈ జగతికి మూలం నీవేనయ్యా. ఆత్రిముహాముని సంకల్పం, అనసూయాదేవి తపోబలం, అవనిపైన నీ ఆగమనం, దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందం పొంది ముక్తులు అయ్యారయ్యా. ప్రణవ స్వరూప ఓ దేవ, వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును వసగి వారల బ్రోచితివి. జ్ఞానులకే సుజ్ఞానమునొసగి వారల బ్రోచితివి. సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగం బోధించి యోగుల పాలిటి దైవమువై యోగురాజువై నిలిపించి బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయా. యోగిరాజువై నిలిచితివి బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయా. మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడెనయ్యా దేవేంద్రుడు. నీ నిజ రూపం తెలియగనే నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంబాసురునికి తాకిడికి తాళగలేక పోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనగా ప్రియ స్మృతృగామి అని తెలిపితివి. బలాదనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షంబై నిలిచితివి. వజ్రకవచమును బోధించితివి, కార్తవీర్యుని రక్షించి సహస్రబాహువుల బలమొసగి అష్టసిద్ధుల నిచ్చితివి. అమిత పరాక్రమము చేసితివి.
అశాంతి నొందిన రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త అవధూత రూపముగా శాంతి నొసగి బ్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను చేరి సేవించగా, శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను చేరి సేవించగా, త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీవేనయా. మదాలస మత సంకల్పం అలర్కుడు నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి. యోగీశ్వరునిగా చేసితివి. బ్రహ్మ రాక్షసుని పాయమున విష్ణుదత్తుడు నిన్ను చేరగనే ముప్పతిప్పలు పెట్టితివి. మురిపెముతో దరి చేర్చితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకు వచ్చితివి. సుశీలమ్మ పిలువగనే అనలుడు సూర్యుడు వచ్చిరయా. కోరికలేమియు లేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసితివి. కాశీలోని స్నానమట, కొల్హాపురిలోని భిక్షమట, చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురమున వాసమట. మరుగడలో నిద్రయట, చిత్రమయాని సంచారం. యోగీశ్వరేశ్వర చక్రవర్తి కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి. నరసింహ సరస్వతి స్వామిగ నీవు గురుభక్తిని ఇలా చాటితివి. మాణిక్య ప్రభువుగ లీలలు చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై సిరిడిలో వెలసి ఆశ్రితులను కాపాడితివి. నిరతము నిన్ను స్మరించే విఠలుడు పలికిన పలుకులివి. పలికిన వారికి పరిరక్షించు వల్లభాపురవాస గురుదత్త. శ్రీ గురు చరితం చదవండి, సద్గురు శక్తిని తెలియండి. భక్తితో మీరు కొలవండి, దత్త సేవ కృప పొందండి. మంగళమయ్య గురుదేవ సచ్చిదానంద సద్గురుదేవ. మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవుము గురుదత్త. మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవుము గురుదత్త. ఓం శ్రీ దత్త చాలీసా. శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్. వల్లభాపురవాస దత్త ప్రభో భక్తుల కాచే భగవంత. జగద్గురుడవు నీవయ్యా ఈ జగతికి మూలం నీవేనయ్యా. అత్రి మహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం. అవనిపైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయ్యారయా. ప్రణవస్వరూప ఓ దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమునొసగి వారల బ్రోచితివి. సాధకుడైన సాంకృతికి అష్టాంగయోగం బోధించి యోగుల పాలిటి దైవమువై యోగిరాజువై నిలిచితివి. బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మయోగమును తెలిపి పునఃసృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయా. మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడెనయ్యా దేవేంద్రుడు. నీ నిజ రూపం తెలియగనే నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి.
జంబాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనగా ప్రియ శత్రుగామి అని తెలిపితివి బలాదనుడు నిన్ను స్మరింప ప్రత్యక్షంబై నిలిచితివి వజ్రకవచమును బోధించితివి కార్తవీర్యుని రక్షించి సహస్రబాహువుల బలమొసగి అష్టసిద్ధులానిచ్చితివి అమిత పరాక్రమం చేసితివి అశాంతి నొందిన రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సమర్థ అవధూత రూపమున శాంతి నొసగి వ్రోచితివి శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను చేరి సేవించగా త్రిపురా రహస్యం బోధించిన త్రిశక్తి రూపుడు నీవేనయా మదాల సామత సంకల్పం అలర్పుడు నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి యోగీశ్వరునిగా చేసితివి బ్రహ్మ రాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిన్ను చేరగనే ముప్పతిప్పలు పెట్టితివి మురిపెముతోదరి చేర్చితివి విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకు వచ్చితివి సుశీలమ్మ పిలువగనే అనలుడు సూర్యుడు వచ్చినయా కోరికలేమియు లేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసితివి కాశీలో స్నానమట కొల్హాపురిలో భిక్షమట చంద్రబాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురమున వాసమట మహురుగడలో నిద్రయట చిత్రమయాని సంచారం యోగేశ్వరేశ్వర చక్రవర్తి కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని ఇలా చాటితివి మాణిక్య ప్రభువుగా లీలలు చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై సిరిలో వెలసి ఆశ్రితులను కాపాడితివి నిరతము నిన్నే స్మరించే విఠలుడు పలికిన పలుకులివి పలికిన వారికి పరిరక్షించు వల్లభాపురవాస గురుదత్త శ్రీ గురు చరితం చదవండి సద్గురు శక్తిని తెలియండి భక్తితో మీరు కొలవండి దత్తదేవ కృప పొందండి మంగళమయ్య గురుదేవ సచ్చిదానంద సద్గురుదేవ మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవుము గురుదత్త మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవుము గురుదత్త